గురుగారు అలాగే సత్యనారాయణ వ్రతం అనగానే ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం చేసుకునే వాళ్ళు ఉంటారు, ప్రతి నెలలో చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. గృహప్రవేశాలు చేసుకునే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చేసుకుంటారు. కానీ కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఈ సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి అని ఖచ్చితంగా అంటారు కదా, దీని ప్రాధాన్యత ఏంటి? అలా ఎందుకు ఖచ్చితంగా చేసుకోవాలి, చాలా శుభంగా ఉంటుంది అని అంటూ ఉంటారు. దాని ప్రాధాన్యత ఏమని చెప్తారు? మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటారు. చెప్తారు, తప్పకుండా చెప్తారు. అయితే శివుడిని పూజించే వాళ్ళని శైవులని, విష్ణువును పూజించే వాళ్ళని వైష్ణవులని వేరువేరుగా చేయడం. అలాగే రాక్షసులు ఎక్కువగా మీరు గమనిస్తే శివుణ్ణి పూజిస్తారు, విష్ణువును పూజించరు. అలాగే రాక్షస స్వభావం కలిగినటువంటి వాళ్ళు కూడా అంటే నేను ఇక్కడ వారిని తక్కువ అంచనా వేయడం లేదు. మానవుల్లో 3 రకాలైన మానవులు ఉన్నారు. యాక్చువల్గా రామకృష్ణ పరమహంస అంటారు 4 రకాల మానవులు ఉన్నారంటారు. ముముక్షువులు, ముక్తజీవులు, నిత్యజీవులు, బద్ధజీవులు అని 4 రకాల మానవులు. అయితే ఏ రకం మానవుడైనప్పటికీ కూడా మీరు అడిగినట్లుగా సత్యనారాయణ వ్రతము కార్తీక మాసంలో ఎందుకు చేయాలి, అందున కార్తీక మాసం రోజే ఎందుకు చేయాలి అనేటువంటి ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏమిటంటే, ఈ శివుడికి కేశవుడికి మధ్య అభేదం సృష్టించారు కొంతమంది. శివుడు వేరు విష్ణువు వేరు అనేది. కానీ తప్పమ్మ. శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివయే, ఈ ఇద్దరు ఒక్కటే అని చెప్పడానికి, అందులోనూ శివుని మాసం అయినటువంటి కార్తీక మాసంలో ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేయడం వల్ల, విష్ణువును పూజించడం వల్ల శివుడు ఆనందపడతాడు. ఇప్పుడు ఉదాహరణకి మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయికి ఏదైనా ఒక మంచి డాక్టరేట్ వచ్చిందనుకోండి, అప్పుడు నాకు ఎంత మనసు పొంగిపోతుందమ్మా. లేదా నా ఒక మంచి ఆత్మీయ స్నేహితునికి ఒక కలెక్టర్ ఉద్యోగం వచ్చింది, అప్పుడు నా ఆత్మ ఎంత ఉప్పొంగిపోతుంది. నాకే ఆ ఉద్యోగం వచ్చినంతగా ఆనందం అనిపిస్తుంది. అదేవిధంగా సాక్షాత్తు వేరువేరుగా భావించకూడదు శివకేశవులను, వారిద్దరూ ఒకటే అని చెప్పడానికే ఈ సత్యనారాయణ వ్రతము ఆచరించడము. తర్వాత సత్యనారాయణ వ్రతం ఆచరించడం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఇంకాను నేను ఇప్పటి నుండైనా సత్యాన్నే మాట్లాడతాను, కొంచెం ధర్మంగా మెదులుతాను. ఇప్పటి వరకు ఏమైనా ఒకవేళ నా వల్ల ఏమైనా దోషాలు జరిగినట్టుంటే అవి తొలగిపోతాయి. నేను ఇప్పటి నుండి ధర్మ మార్గంలో ఉంటాను, సత్య మార్గంలో ఉంటాను అని చెప్పడం కూడా ఒక దేవుడికి ఒక హామీ ఇవ్వడం లాంటిది. అందుకొరకు ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తారు. అలాగే గురుగారు, కార్తీక మాసంలో ఏ వారం రోజున ఈ సత్యనారాయణ వ్రతం చేసుకుంటే మంచిది అంటారు? అయితే గమ్మత్తైన విషయం ఏమిటంటే, అసలు సత్యనారాయణ వ్రతానికి స్కాంద పురాణంలో 2వ ఖండంలో ఏం చెప్పబడిందంటే, అసలు సత్యనారాయణ వ్రతానికి ముహూర్తమే చూడకండి. ముహూర్తం చూడకుండా చేసే ఏకైక 2 కార్యాలున్నాయమ్మా. ఒకటి సత్యనారాయణ వ్రతము, 2 భగవన్నామ స్మరణ. వీటికి ముహూర్తాలు లేవు. కష్టాలు కలిగినప్పుడు కానీ, మనకు ఆనందాలు కలిగినప్పుడు కానీ, పెళ్ళిళ్ళు జరిగినప్పుడు కానీ, నూతన గృహప్రవేశం జరిగినప్పుడు కానీ, మనం ఎప్పుడు ఆపద వస్తే అప్పుడు, మనకు సొంత ఇల్లు లేకున్నా ఒక చెట్టు కిందనైనా చేసేటువంటి వ్రతము సత్యనారాయణ వ్రతం. మరి ఇంక ఏ వ్రతానికి కూడా ఇంత ప్రాధాన్యత లేదు. అంత చక్కటి వ్రతం ఇది. చాలా చక్కగా చవకగా తక్కువ ఖర్చులతో అయ్యేటువంటి క్రతువు. అందున విష్ణువు శివుడు ఇద్దరూ ప్రీతి పొందుతారు. శివుడు ప్రీతి పొందడం వల్ల అమ్మ శక్తినిస్తుంది, బ్రతకడానికి కావాల్సింది. విష్ణువు ప్రీతి పొందడం వల్ల ఆయన యొక్క భార్య లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తుంది. ఇక మనశ్శాంతి ఉండదా అండి? బ్రహ్మాండంగా ఉంటుంది. ఎలాగో బ్రహ్మ విష్ణువు యొక్క కుమారుడు కనుక ఆ ఇంట్లో విద్య కూడా ప్రసాదిస్తుంది సరస్వతీదేవి. అంటే ఇక్కడ 3 శక్తుల యొక్క ఆశీర్వాదాలు, 3 త్రిమూర్తుల యొక్క ఆశీర్వాదాలు కలుగుతున్నాయి సత్యనారాయణ వ్రతంలో. అంటే పౌర్ణమి రోజున ఖచ్చితంగా చేసుకోవాలి అని చాలా మంది ఆ రోజున స్పెషల్గా చాలా మంది చేసుకుంటారు. మరి చాలా మంది చేసుకుంటారు ఆ రోజు. నిజంగా కొన్ని ప్రాంతాల్లో నేను గమనించాను, బ్రాహ్మణులు చేసేవాళ్ళు లభించినట్లయితే తమకు తాముగా పుస్తకాలను చదువుకుంటూ ఆ యొక్క క్రతువును జరుపుకునేటువంటి వాళ్ళని కూడా నేను చూశాను. ఎందుకంటే చేసుకోవాలని ఒక తపన, ఒక భక్తి భావన వాళ్ళలో ఉంటుంది కాబట్టి వాళ్ళు తాము స్వయంగా చేసుకుంటారు. లేదా ఏదైనా క్యాసెట్ రూపంలో కానీ, ఇప్పుడు టెక్నాలజీ బాగా సాంకేతికత డెవలప్ అయింది కనుక ఏదైనా వీడియో ద్వారా ప్లే చేసుకొని అట్లా కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే, అదమ్మా.
సరే గురుగారు, ఈ కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం ఒక విశిష్టత, అలాగే ఎందుకు కార్తీక మాసంలో స్పెషల్ అని అంటారో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.